అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 36వ భాగం. అర్జున్కి క్లయింట్తో మీటింగ్ ఉండి ముంబై వెళ్ళినప్పుడు అశోక్ భార్యగా తులసి పరిచయమైంది. మొదట షాక్ అయిన అశోక్ రహస్యం బయట పెట్టబోతున్నందుకు అర్జున్కి సంబరంగా అనిపించింది. సాక్ష్యంగా ఉంటుందని వీడియో తీసి ఖుషీకి పంపించి ధర్మేంద్రకి చూపించమని చెప్పాడు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిని ఆలోచించి అతనికి మొదట వీడియో చూపించటానికి సంకోచించింది ఖుషి. కానీ తులసి గురించి ఆలోచించి అతనికి విషయం తెలియచేయాలి అనుకుంది. తిరిగి అతని గదిలోకొచ్చిన ఖుషిని చూసి, ఏమైంది? ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉందా? పర్వాలేదు, నేనొక్కడిని ఉండగలను. ఇంత మాత్రానికే మొహం పువ్వులా వడిలిపోయింది. నాకేం పర్వాలేదు, వెళ్ళు అని ధర్మేంద్ర అనటంతో ఖుషి ఆలోచిస్తూ అతనికి ఎదురుగా కూర్చొని, పెదనాన్న, నాకు విషయం చెప్పు. అశోక్కి ఎలాంటి భార్య కావాలనుకున్నావు? ఇన్నాళ్ళు అతనికి ఎందుకు పెళ్లి చేయలేదు? సందర్భం కోసం ఖుషి ప్రశ్నించింది. ఎందుకు చేయలేదు? నేను చాలా ప్రయత్నాలే చేశాను. ఎంతోమంది అమ్మాయిల ఫోటోలు చూపించాను. వాడు ఒప్పుకుంటేనా? ఇడియట్, నా చేతుల్లో పెరిగాడు కదా, విసిగించకుండా ఎలా ఉంటాడు? వాళ్ళమ్మ నాన్న అమెరికాలోనే చనిపోయారు. ఆ తర్వాత గారాబం మరింతగా పెరిగిపోయింది. అందుకే నేను బలవంతం చేయలేదు. అశోక్ తన దగ్గరకొచ్చిన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ధర్మేంద్ర. అతని తల్లిదండ్రులు చనిపోయారా? ఎలా చనిపోయారు? నేను చేసిన పాపాలే నన్ను శిక్షిస్తున్నాయనుకుంటా. నా తోడపుట్టిన చెల్లి నా కళ్ళ ముందే చనిపోయింది. ఓ యాక్సిడెంట్ వల్ల ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమించింది. నాకు విషయం తెలిసి నేను వెళ్ళేసరికి 2 రోజులు బ్రతుకున్నారు. 3వ రోజు ఇద్దరు కన్ను మూశారు. అశోక్ బాధ్యత నాదైంది. దత్తత తీసుకుని కొడుకుని చేసుకున్నాను అని బాధపడుతూ చెప్పాడు ధర్మేంద్ర. అయితే అశోక్ తప్పు చేస్తే సమర్థించరు కదా? నువ్వు ఊహించినట్టుగానే నీ కోరిక తీరబోతుంది అంటూ ఖుషి వీడియోని ప్లే చేసి అతని చేతిలో పెట్టింది. ధర్మేంద్ర అది చూస్తూనే అశోక్ మీద కోపంతో మండిపడ్డాడు. ఖుషిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తులసిని మోసం చేయాలనుకుంటున్నాడని అర్థమైంది. ఏంటిది? నేను చేసిన తప్పే వాడు చేస్తున్నాడు. ఒక ఆడపిల్ల మీద కోరికతో చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నాడు. ధర్మేంద్ర తనలో తనే అనుకుని అశోక్ మేనేజర్కి వెంటనే ఫోన్ చేసి, నీ బాస్కి నేనంటే గౌరవం ఉంది, నీకు అలానే ఉందనుకుంటున్నాను, ఏమంటావు? ఎప్పుడూ ఫోన్ చేయని ధర్మేంద్ర అలా మాట్లాడటంతో కంగారు పడ్డాడు మేనేజర్. నాకు మీ మీద ఎప్పుడూ గౌరవం ఉంది సార్, ఏం చెయ్యాలో చెప్పండి, వెంటనే చేస్తాను అని ఎంతో మర్యాదని చూపిస్తూ అన్నాడతను. నాకు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, నిజం కావాలి. అశోక్ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా? ధర్మేంద్ర సూటిగా అడిగాడు. సార్, అది అశోక్ సార్కి చాలామంది అమ్మాయిలతో ఎఫైర్ ఉంది. అవన్నీ ఒక్క రాత్రికే ముగిసిపోయేవి. కానీ ఒక అమ్మాయి దగ్గరికి మాత్రం తరచుగా వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయితో పరిచయమైన తర్వాత మరో అమ్మాయిని తెరిచేరనివ్వలేదు. అది ఆ అమ్మాయి పేరు తులసి. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని విన్నాను. ఆమెది విల్లపట్టి గ్రామం. వాళ్ళ బామ్మ చనిపోయిన తర్వాత చెన్నై వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు అశోక్ సార్కి పరిచయమైంది. మేనేజర్ అతనికి తెలిసిన సమాచారం మొత్తం అందించాడు. ఆ తర్వాత 2 రోజుల్లో జరగాల్సినవన్నీ చాలా జరిగిపోయాయి. అశోక్ ముంబై నుండి తిరిగొచ్చాడు. ధర్మేంద్ర అతన్ని నిలదీయటంతో నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. కానీ తులసిని తీసుకురావటం అతనికి ఇష్టం లేదు. అశోక్ ఆమె దగ్గర నుండి వచ్చేసిన తర్వాత ఆ రోజు రాత్రే నొప్పులు రావటంతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది తులసి. ధర్మేంద్ర హాస్పిటల్లో ఒక్క నిమిషం కూడా ఉండాలనుకోలేదు. తులసిని తన ఇంటికి తీసుకురావటానికి అశోక్తో కలిసి వెంటనే ముంబై చేరుకున్నాడు. ఆమె హాస్పిటల్లో లేబర్ రూమ్లో ఉండగా అశోక్ కంటే ఎక్కువగా ధర్మేంద్రనే కంగారు పడ్డాడు. అతని కల నెరవేరబోతుంది. అతనింటి వారసుల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండగా లోపల నుండి క్యారమన్న శబ్దం వినపడింది. ఆ గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ధర్మేంద్ర ఆతృతగా చూస్తూ ఉండగా నర్సు బయటకొచ్చి, మీకు మగపిల్లాడు పుట్టాడు, ఆరోగ్యంగా ఉన్నాడు అంటూ పుట్టిన బిడ్డని చూపించింది. మరి కోడలి పిల్లకెలా ఉంది? ఆందోళనగా అడిగాడు ధర్మేంద్ర. భయపడాల్సిందేమీ లేదు, తల్లి కూడా క్షేమంగానే ఉంది అని నవ్వుతూ చెప్పి ఆ బిడ్డని లోపలికి తీసుకెళ్ళిపోయింది నర్స్.
తులసిని వేరే గదిలోకి మార్చాక 2 గంటల తర్వాత స్పృహలోకొచ్చింది. అశోక్ తులసి ముందుకి వెళ్ళలేదు. ధర్మేంద్రనే తన్ని తాను పరిచయం చేసుకొని, వాడెలాంటి వాడైనా కావచ్చు, కానీ నువ్వే నా ఇంటి కోడలివి. డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అడుగుతాను. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని ఆమె పక్కనే ఉన్న బిడ్డని చూస్తూ సంతోషంగా అన్నాడు ధర్మేంద్ర. తులసి కళ్ళల్లో బిడ్డ పుట్టాడన్న ఆనందం కన్నా భర్త మోసం చేయబోయాడన్న నిరాశ ఎక్కువగా కనిపించింది. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు అర్థమైంది. కానీ వాడు మారతాడు. వాడలా అవ్వటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నేను వాడికలా వయసులో ఉన్నప్పుడు డబ్బు వెనక స్థాయి వెనక పరుగులు తీశాను. వయసు పెరుగుతూ ఉంటే బంధాలకే విలువెక్కువని నాకు అర్థమైంది. నువ్వు నాతో పాటురా. మా ఇంటి మహాలక్ష్మివి. వాడినెలా సరిచెయ్యాలో నాకు తెలుసు. అది నేను చూసుకుంటాను అంటూ ధర్మేంద్ర మాటిచ్చాడు. అతని ప్రేమకి తులసి లొంగిపోయింది. అతనితో పాటు వెళ్ళటానికి ఒప్పుకుంది. ధర్మేంద్ర సంతోషానికి ఆకాశమే హద్దయింది. మేనేజర్కి ఫోన్ చేసి విషయం చెప్పి 2 నెలల జీతం బోనస్గా ఇవ్వమని ప్రకటించాడు. మరుసటి రోజు డాక్టర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి ఇంటికి తీసుకెళ్లాడు ధర్మేంద్ర. అశోక్ ప్రేక్షక పాత్ర వహించాడు. తులసి అతన్ని చూడాలనుకోలేదు. కొడుకు పుట్టాడు అని తెలిసాక అశోక్కి ఓ నిమిషం వెన్ను చెల్దరించింది. తన రక్తమన్న సంతోషం కంటే ఖుషి తనకి సొంతం కాకుండా పోయిందే అన్న బాధే ఎక్కువగా ఉంది. దానికి కారణం తులసినే కాబట్టి ఆమె మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఇంటికి చేరుకోగానే పని వాళ్ళందరినీ పిలిచి 4 నెలల జీతాన్ని బోనస్గా ఇచ్చాడు ధర్మేంద్ర. తులసికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలని, పుట్టిన బిడ్డతో సమానంగా చూసుకోవాలని అందర్నీ చూస్తూ హెచ్చరించాడు. ధర్మేంద్రలో కొత్త రక్తం ప్రవహిస్తున్నట్టు ఉంది. హుషారుగా ఇల్లంతా తిరుగుతున్నాడు. ముంబైకి వెళ్ళిన దగ్గర నుండి ఇంటికి చేరుకునే వరకు అశోక్తో అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా పట్టనట్టు అశోక్ తన గదికి వెళ్ళిపోయాడు. అర్జున్ 2 రోజుల తర్వాత ముంబై నుండి తిరిగొచ్చాడు. ఇన్నాళ్ళు ఖుషీకి అశోక్ ఉద్దేశం చెప్పలేకపోయాడు. ఆ 2 కుటుంబాల మధ్య శత్రుత్వం ఉంది కాబట్టి చెప్పినా ఖుషి అర్థం చేసుకోదని అనుకున్నాడు. అశోక్ని ఖుషి బంధువుగానే భావించింది. కానీ ఇప్పుడు అశోక్ ఉద్దేశమేంటో పూర్తిగా అర్థమైన తర్వాత ఆ ఇంటికి ఇంక రానని, చూడాలనిపిస్తే ధర్మేంద్రనే కాలేజ్కి రమ్మని చెప్పి ఇంటికి తిరిగొచ్చింది ఖుషి. 2 రోజులుగా చూడని తన భార్య కోసం గదిలో కూర్చొని కొత్త పెళ్లి కొడుకులా ఉత్సాహంగా ఎదురుచూశాడు అర్జున్. సాయంత్రం 4 అవుతుంది. ఖుషి కాఫీ తీసుకొని గదిలోకి రాగానే ఆమె చేతిలో కాఫీని అందుకొని టేబుల్ మీద పెట్టి ఖుషి చేతిని పట్టుకొని అతని ఒడిలో కూర్చోపెట్టుకొని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి మెడలో ఉన్న తాళిని తీసి వేలికి చుట్టుకుంటూ, ఎప్పుడూ ఇది వేసుకునే ఉంటావా? రాత్రివేళ తీయొచ్చు కదా, గుండె మీద అడ్డుగా ఉంది అంటూ ఆమె పెదవి మీద ముద్దివ్వబోతూ ఉండగా ఖుషి విసుగ్గా అతని వైపు చూసి ఆమె చేతిని అతని పెదవికి అడ్డుపెట్టి సూత్రాలని కళ్ళకద్దుకుంటూ చీర లోపలికి వేసుకుంది. మిస్టర్ అర్జున్, అసలేం మాట్లాడుతున్నారు? దీనివల్లే మనమిద్దరం ఒక్కటిగా ఉన్నాం. లేకపోతే మీరెవరో నేనెవరో. అలాంటి దాన్ని మీ సరదా కోసం తీసేయమంటున్నారు. బుద్ధి లేదు అంటూ అతని బుగ్గని గట్టిగా గిల్లింది. కళ్ళ ముందే ఉన్నాను, అయినా అదే నాకంటే ఎక్కువైపోయిందా? చూసావా, గుండెల్ని తాకుతూ నాకంటే ఎక్కువసేపు ఉంటుంది. నాకు జలసీగా ఉంది అని ఆమె ఎదవైపు చూస్తూ కోరిగ్గా అన్నాడు అర్జున్. అసలు మీ ఆశకి అంతే లేదా? సిగ్గు లేదు. పిల్లలు పుట్టనివ్వండి, అప్పుడు తెలుస్తుంది అంటూ అతని బుగ్గని గట్టిగా కురుకుతూ అంది. అర్జున్ బుగ్గని రుద్దుకుంటూ, అబ్బా, నువ్వు కన్నమ్మవి కాదు, రాక్షసివి. అలా అయితే నాకప్పుడే పిల్లలొద్దు. ఓ సంవత్సరం తర్వాత ఆలోచిద్దాం అని అర్జున్ అనగానే నోటికి చెయ్యడ్డు పెట్టుకొని, ఇన్ని రోజులు నాకంటే ముందే పిల్లలు కావాలనేవాళ్ళు, అలాంటిది ఇదేంటి? మా పార్వతమ్మ చాలాసార్లు చెప్పింది, ఇలాంటి దాన్నే పైత్యం అంటారంట. వెళ్ళి ఏదైనా కషాయం తీసుకొస్తాను అని అర్జున్ ఒడిలో నుండి లేచి బయటికి వెళ్ళబోతూ అంది ఖుషి. నువ్వు ఎన్ని కషాయాలిచ్చినా నాకు పిల్లలు సంవత్సరం తర్వాతే కావాలి. నీ అందాన్ని మొత్తం తుమ్మెదలా నేనే లాక్కోవాలి అని ఖుషికి వినపడేలా అన్నాడు అర్జున్. ఎవరైనా విన్నారేమోనని ఖుషికి సిగ్గుగా అనిపించింది. చుట్టూ చూసింది. ఎవరూ లేకపోవటంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకొని, ఏంటో ఈ మనిషి అని నవ్వుతూ విసుక్కొని హాల్లోకి వెళ్ళిపోయింది ఖుషి. ధర్మేంద్ర తనింట్లోని తులసి రాకని ఓ పండగలా జరిపిస్తున్నాడు. ఎప్పుడూ వాడని తన తండ్రి గదిని శుభ్రం చేయించి
తులసి ఆ గదిలో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. లాయర్కి ఫోన్ చేసి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి రేపు ఉదయమే డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు. అర్జున్ ఇంటికి చేరుకునేసరికి అన్వేష్ మంజు ఓ 10 రోజులకు గాను హనీమూన్ ట్రిప్పుకి వెళ్ళిపోయారు. గదిలో కూర్చున్న అర్జున్కి హాల్లో నుండి ఖుషి మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. ప్రణవ్ సోఫాలో కూర్చొనున్నాడు. ఖుషి డైనింగ్ టేబుల్ మీద భానుమతి అందించిన వంటలన్నిటినీ పెడుతూ, అత్తయ్య, పెద్దమ్మ చందన పెళ్లి గురించి మాట్లాడారు. ఏమనుకున్నారు? ఎవరైనా అబ్బాయి దొరికాడా అని ప్రణవ్ని గమనిస్తూ అంది. ఆ మాట వినగానే ప్రణవ్ తుల్లిపడ్డాడు. భానుమతి నుదురు చిట్లించి ఆలోచిస్తూ, లక్ష్మి చెప్పిందా? నాకు గుర్తు రావట్లేదే. మీ మామయ్యకి చెప్పిందేమో. అబ్బాయిని ఎవరినైనా చూస్తే నాకు తెలియకుండా ఉంటుందా? జాతకాలు చూయించాలంటే నాకు చెప్తుంది అని అంది. ప్రణవ్ సంతోషంగా లేచి, అయితే ఎవరిని చూడలేదు కదా, అయినా చందుకి ఇష్టమో లేదో అడిగారా అని అన్నాడు. అది నీకులా కాదు, పెద్దవాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటుంది అని ప్రణవ్ని చూస్తూ చిరుకోపంగా అంది భానుమతి. అబ్బో, చాలా బుద్ధిమంతురాలు. మనసులో ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పదు, కనీసం ప్రేమించిన వాడికి కూడా చెప్పదు అని తనలో తనే కొనుక్కొని, అయినా సరే ఒకసారి చందుని అడగొచ్చుగా అని ప్రణవ్ అనగానే, ఏంటి విషయం? నీకు గాని చందుని చేసుకోవాలని ఆశగా ఉందా అని చిన్నగా నవ్వుతూ కొంటెగా అడిగింది ఖుషి. ప్రణవ్ మొహం మాతాబులా వెలిగిపోయింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోతుండగా, వాడి మొహం ఇంట్లో ఉన్న వాళ్ళని సరిగ్గా ఎప్పుడైనా చూశాడా? ఇంకా బాధ్యత తెలీదు. వీడికి కూడా ఎవరినైనా అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి. చందు ఖచ్చితంగా ఇలాంటి వాడిని చేసుకోనే చేసుకోదు అని భానుమతి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. ప్రణవ్ మొహం చప్పున చల్లారిపోయింది. అయినా ఈ ఆలోచన బానే ఉంది. చందుతో లక్ష్మితో ఒకసారి మాట్లాడాలి అని తనలో తనే అనుకుని ఖుషి వైపు చూసి, అర్జున్, నువ్వు గదిలోనే తినండి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళు అని ఖుషి చేతికి భోజనం అందించింది భానుమతి. అందరి గురించి అర్థం చేసుకుంటారు, నా మనసులో ఏముందో ఎవ్వరూ అర్థం చేసుకోరు. ప్రణవ్ భానుమతి పిలుస్తున్నా వినిపించుకోకుండా తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. గదిలోకి భోజనం పట్టుకుని వచ్చిన ఖుషిని చూసి కోపంగా మొహం పక్కకి తిప్పుకున్నాడు అర్జున్. అరే, మా అర్జున్ బావకి ఏమైంది? అంత కోపం వచ్చింది? గారంగా అడిగింది ఖుషి. నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను, అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడా వచ్చేది? కుష్మిత గారు అని పక్కకి తిరిగాడు అర్జున్. ఏమన్నారు? కుష్మితానా? నాకు ఆ పేరంటే అస్సలు ఇష్టం ఉండదు. నన్ను ఖుషి అనే పిలవండి, నాకిష్టం లేదు. ఖుషి అలిగినట్టుగా మొహం పెట్టి అతనికి దూరంగా నిల్చుంది. ఏ, ఎందుకు ఇష్టం లేదు? నేను కుష్మిత అనే పిలుస్తాను. కుష్మిత, కుష్మిత పంతంగా అన్నాడు అర్జున్. అసలు కుష్మిత ఏంటి కూష్మాండంలాగా? పలకడం రాక స్కూల్లో నన్ను అందరూ ఎక్కిరించేవాళ్ళు. నన్ను ఖుషి అనే పిలవండి అంటూ ఖుషి పెదవులు బిగించింది. అర్జున్ నవ్వుకొని ఆమెని పక్కన కూర్చోపెట్టుకొని, అసలు కుష్మిత అంటే అర్థం తెలుసా? ఆ పేరెందుకు పెట్టారో తెలుసా అడిగాడు అర్జున్. ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది. ఆ సమయంలో అర్జున్కి ఖుషి చిన్న పిల్లలా అనిపించింది. అతను తెచ్చిన మల్లెపూలని తల్లో తురిమి, నా చిన్నప్పుడు మా అరవింద అత్తయ్యతో ఎంతసేపు ఆడుకునేవాడినో తెలుసా? ఆవిడంటే నాకు చాలా ఇష్టం. అత్తయ్య నన్ను నవ్వుతూ ఆడిస్తున్న మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. కానీ ఒకరోజు సడన్గా మాయమైపోయింది. ఏం జరిగిందో తెలీదు. అత్తయ్య కనిపించలేదు. కొన్ని రోజులు ఏడ్చాను. ఆ తర్వాత అలవాటు పడ్డాను. అత్తయ్య నాకు చాలా కథలు చెప్పేది. అందులో ఒకసారి కుష్మిత అన్న పేరొచ్చింది. ఆనందానికి మించిన సంతోషాన్ని కుష్మిత అంటారు. ఆ కథలో ఆ అమ్మాయి సంతోషంగా ఉండేది. ఎప్పుడు నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండేది. మా అత్తయ్యతో చాలాసార్లు అనేవాడిని, నీకు కూతురు పెడితే కుష్మిత అని పేరు పెట్టు, నేనే చేసుకుంటాను అని. అత్తయ్య నవ్వుతూ నా బుగ్గను ముద్దిచ్చేది. నా నుండి దూరమైనా సరే నేనన్న మాటల్ని మర్చిపోలేదు అని నవ్వుతూ చెప్పాడు అర్జున్. అయితే నాకు ఆ పేరు పెట్టడానికి కారణం మీరన్నమాట. ఇదేమన్నా బాగుందా? మీరేమో అర్జున్ కౌటిల్య అని చక్కగా పెట్టుకుని నాకు కుష్మిత ఏంటి? అతని వైపు కోపంగా చూస్తూ చిన్నపిల్లలా మారం చేసింది ఖుషి. అత్తయ్య నా మాటకి అంత విలువిస్తుందని నాకేం తెలుసు?
అయినా పేరుకేమైంది? బావుంది. ఆ రోజు రాత్రి నీ పూర్తి పేరు చెప్పగానే నా అత్త కూతుర్ని బొమ్మలా చూసుకోవాలి అనుకున్నాను. అత్తయ్య నన్నెంత ప్రేమగా చూసుకుందో అంతకు మించిన ప్రేమనిస్తాను అంటూ ముందుకు వంగి ఆమె చెవిని చిన్నగా కొరికాడు అర్జున్. అర్జున్కి తన అత్తయ్య గురించి వినాలని చాలా అనిపించింది. ఖుషి తన చిన్నప్పటి విషయాలు సంతోషంగా చెప్తూ ఒక్కసారిగా ముభావంగా అయిపోయింది. ఏమైంది? అమ్మ గుర్తొచ్చిందా? ప్రేమగా అడిగాడు అర్జున్. అది కాదు. మా ఊర్లో ఉన్నప్పుడు నా స్నేహితురాలు రాధ ఉండేది. చివరిసారిగా ఆ ఊరిని విడిచిపెట్టి మీతో వచ్చేటప్పుడు చూశాను. ఆ తర్వాత తనెక్కడుందో తెలియలేదు. చాలాసార్లు ఫోన్ చేశాను. అది స్విచ్ ఆఫ్ అనొచ్చింది. రాజారాం మాస్టర్ని అడిగాను. తెలీదన్నారు. ఆ ఊరికి వెళ్ళి కనుక్కుందామంటే ఆ రౌడీగాడు చిక్కు అక్కడే ఉంటాడు. ఖుషి బాధగా అనగానే వాడంటే ఎందుకంత భయం? ఇప్పుడు నువ్వు అర్జున్ భార్యవి. ఇప్పుడు నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేయిస్తాను. నీ స్నేహితురాలు ఎక్కడుందో తెలుసుకుంటాను. అర్జున్ అనగానే ఆమె కళ్ళల్లో ఓ వెలుగు వెలిగింది. నీ పెదవులే కాదు, కళ్ళు కూడా మాట్లాడతాయి అని ముద్దుగా విసుక్కుంటూ కనురెప్పల మీద ముద్దిచ్చాడు అర్జున్. మరుసటి రోజు ఉదయం ధర్మేంద్ర లాయర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 11 అవుతున్న వేళ లాయర్ హడావుడిగా వచ్చాడు. సారీ కేకే గారు, ఆలస్యమైందా? ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. మిమ్మల్ని ఎదురు చూసేలా చేశాను, క్షమించండి అంటూ అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు రవితేజ. అదేం పెద్ద విషయం కాదు, పర్వాలేదు. మీరెలా ఉన్నారు? ఈ మధ్యే ఒక విషయం విన్నాను అని ధర్మేంద్ర అంటూ ఉండగా, అవును, వైష్ణవి నా కూతురు. మీరు విన్నది నిజమే. ఆనందిని అప్పట్లో పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాను. కోలుకుంటుందని నమ్మకముంది అని చెప్పి అతని వైపు అనుమానంగా చూస్తూ, మీరు తీసుకున్న నిర్ణయం సరైందేనా? ఒకసారి ఆలోచించారా అని అడిగాడు. ధర్మేంద్ర తల ఊపుతూ, నేను ఎంతగానో ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా వారసత్వం ముందుకు నడవాలి అంటే ఇలా చెయ్యాల్సిన అవసరం ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ సిద్ధం చేశారా అని ధర్మేంద్ర అడిగాడు. ఇదంతా ఓ తలుపు చాటుగా నిలబడి అశోక్ గమనిస్తూనే ఉన్నాడు. అన్నీ మీరు చెప్పినట్టుగానే చేశాను. సంతకం పెడితే సరిపోతుంది అని డాక్యుమెంట్స్ తీసి టేబుల్ మీద పెట్టారు లాయర్. వాటిని అందుకొని ఓసారి పూర్తిగా చదివి ధర్మేంద్ర అశోక్ని పిలిచాడు. ఆ పిలుపు వినగానే అశోక్కి ఆనందంగా అనిపించింది. ఇప్పటి వరకు ధర్మేంద్ర అతనితో మాట్లాడలేదు. తండ్రి అలా మాట్లాడకుండా ఉండటంతో అతనికి దిగులుగా అనిపించింది. పిలవగానే ఒక్క ఉదుటున వచ్చి అతని ముందు నిల్చున్నాడు. అశోక్, నీతో మాట్లాడాలి, ఇలా కూర్చో అని సోఫా వైపు చూపెట్టి ఎదురుగా ఉన్న గది వైపు చూస్తూ తులసిని పిలిచాడు. తులసి బాబుని నిద్రపుచ్చి అప్పుడు స్నానం చేసి బయటికి రావటంతో ధర్మేంద్ర పిలుపు వినగానే తడితలకి టవల్ చుట్టుకొని బయటకొచ్చింది. అశోక్తో పాటు లాయర్ రవితేజ కూడా ఆశ్చర్యపోయాడు. మనవడేం చేస్తున్నాడు అడిగాడు ధర్మేంద్ర. ఇప్పుడే నిద్రపుచ్చాను. తాగడానికి ఏదైనా తీసుకురమ్మంటారా అడిగింది తులసి. అదేం అవసరం లేదు. అవన్నీ చేయటానికి పనివాళ్ళున్నారు. తల తడిగా ఎక్కువసేపుంటే బాబుకి జలుబు చేస్తుంది. ఆరబెట్టుకున్న తర్వాత నీతో మాట్లాడాలి, రామ్మా అని ధర్మేంద్ర చెప్పగానే తల ఊపి గది తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది ఖుషి. రవితేజ అదే ఆశ్చర్యంతో ధర్మేంద్ర వైపు తిరిగి, ఆ గదిలోకి ఎప్పుడూ ఎవ్వరినీ వెళ్ళనివ్వలేదు. ఎప్పుడడిగినా అది మీ తండ్రి గారి గది, ఆ అర్హత ఎవ్వరికీ లేదంటారు. ఇప్పుడేంటి అని అడిగాడు. అవును, ఇప్పుడు కూడా నేనదే అంటాను. ఆ గదిలోకి వెళ్ళే అర్హత ఎవ్వరికీ లేదు. మా నాన్నగారిది చాలా మంచి మనసు. అలాంటి మనసు ఉన్న వాళ్ళకే ఆ గదిలో ఉండే అర్హత ఉంది. నేను చేసిన పాపాలు మీకు తెలుసు. అశోక్ గురించి తెలుసు. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశాను. చాలా మంచి మనసు. మరో ఆడపిల్ల అయ్యుంటే నష్టపరిహారంగా దావా వేసేది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సొచ్చేది. ఆమెతో కాసేపు మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ఆ గదిలో ఉండే అర్హత తనకుంది అని ధర్మేంద్ర చెప్తూ ఉండగా తులసి గది తలుపులు తెరిచి ఇబ్బందిగా వచ్చి అతని ముందు నిల్చుంది. ఇలా వచ్చి కూర్చోమ్మా అంటూ అతని పక్కనే చోటు చూపించాడు ధర్మేంద్ర. మరోవైపు అశోక్ కూర్చున్నాడు. తులసి అప్పుడు కూడా అశోక్ వైపు తిరిగి చూడలేదు. ఇది నీ ఇల్లు, నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు.
నువ్వేం చెప్తే ఇక్కడ అదే చెల్లుతుంది. నా మనవడికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? అడిగాడు ధర్మేంద్ర. తులసి అతని వైపు చూసి, నాకు మీ గురించి కొంత తెలిసింది. మీ తమ్ముడు గురించి చాలా బాధపడుతున్నారని విన్నాను. అందుకే ఆయన పేరే పెడదామనుకుంటున్నాను అని అనగానే ధర్మేంద్ర ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఈ నిమిషం నేనిలా ఉన్నాను, నాకు స్థానం ఉంది అంటే అది మీ వల్లే. మీ కోరిక తీర్చటం నా బాధ్యత. బాబు పేరు చంద్రకాంత్, చంద్రకాంత్ కుమార్ అని తులసి చెప్పగానే చిన్నపిల్లోడు వర్షంలో తడుస్తున్నట్టు గెంతులేయాలనిపించింది ధర్మేంద్రకి. గర్వంగా లాయర్ వైపు చూశాడు. మీరు చెప్పింది నిజమే అన్నట్టు లాయర్ ధర్మేంద్ర వైపు చూశాడు. లాయర్ రవితేజ ధర్మేంద్ర దగ్గర నుండి డాక్యుమెంట్స్ని తీసుకొని అశోక్ కొడుకు చంద్రకాంత్ కుమార్ పేరుని ఖాళీగా ఉంచిన స్థానంలో పూర్తి చేశాడు. అశోక్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తరతరాలుగా వస్తున్న ఆస్తిని నా మనవడి పేరు మీద రాశాను. వాడు ఎదిగే వరకు గార్డియన్గా నా కోడలు తులసి ఉంటుంది. నేను స్వయంగా సంపాదించిన ఆస్తి చాలా వరకు దాన ధర్మాలకి వెళ్ళాయి. మిగిలినవి అశోక్ పేరు మీద రాస్తున్నాను. నా మనవడి ఆస్తి మీద అశోక్కి ఎలాంటి హక్కు లేదు. వాడితో కలుసున్నంత వరకు ఆ ఆస్తిని అనుభవించొచ్చు. ధర్మేంద్ర తన ఆలోచనలు చెప్పి డాక్యుమెంట్స్ తీసుకుని రవితేజ చెప్పిన చోట సంతకాలు చేశాడు. అశోక్కి షాకింగ్గానే ఉంది. కానీ ధర్మేంద్రకి ఎదురు తిరిగి ఏమీ మాట్లాడలేకపోయాడు. తులసి ధర్మేంద్ర మాటలకి అయోమయ స్థితిలో పడిపోయింది. ధర్మేంద్ర ఆరోగ్య స్థితి బాలేదని ఆమెకి తెలుసు. అతను బ్రతికున్నంతకాలం అక్కడే ఉండి ఆ తరువాత అశోక్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంది. అతను మరొక అమ్మాయి కోసం తన్ని మోసం చెయ్యాలనుకున్నాడన్న ఆలోచనని భరించలేకపోయింది. తనకి పుట్టిన కొడుకుతో బ్రతుకున్నంతకాలం సంతోషంగా ఉండాలి అనుకుంది. కానీ ఇప్పుడు ధర్మేంద్ర చేసిన పని వల్ల ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలన్నీ గందరగోళంగా అనిపించింది. ధర్మేంద్ర చేసే ప్రతి పని వల్ల అశోక్ తులసి మీద మరింత కోపాన్ని పెంచుకుంటున్నాడు. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. 10 రోజులైనా ఖుషి ఇంటికి రాలేదు. ఖుషిని కలవాలని అశోక్ 2-3 సార్లు ప్రయత్నించాడు. కానీ వీలు పడలేదు. ధర్మేంద్రనే ఖుషిని కలవటానికి స్వయంగా కాలేజ్కి బయలుదేరాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.